బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని స్టాలిన్ క్యాడర్కి పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికల్లో డీఎంకే ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ ధైర్యాన్ని నమ్మకాన్ని వెలుబుచ్చారు స్టాలిన్. డీఎంకే నేతల సమావేశంలో స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఓటమికి గల కారణాలను విశ్లేషించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు 36 మంది సభ్యులతో కమిటీ సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే డీఎంకే ఆ మాట అనడానికి కారణం ఒక్కసారి ఇక్కడ కాస్త అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక నిగూఢమైన వ్యాఖ్యలు అంటూ ఉంటాం కదా, లేకపోతే అంతర్లీనంగా. గత కొద్ది రోజుల క్రితం ఎంకే స్టాలిన్ ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామని చెప్పి. ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత 6 నెలల సమయం ఉంటుంది. ఈ మధ్యలో మళ్ళీ వెళ్తానంటే చేయలేక. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దాంతోపాటు ఇంతవరకు ఎందుకంటే మీకు కరెక్ట్గా చూస్తే విజయ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు స్టాలిన్ అలాగే అంటే డిఎంకేతో పాటు ఏఐడిఎంకే రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు అన్నప్పుడు ఒక్క రకంగా పెద్ద ఎత్తున నిరసన వినిపించింది. లేకపోతే యాక్సెప్టెన్సీ కనిపించలేదు. ఎలా ఆహ్వానిస్తారు ప్రజలు? ఇన్నాళ్ళు డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే ఇటు వీళ్ళిద్దరితో విసిగిపోయి కదా టీవీకేకి మద్దతు ఇచ్చింది, లేక టీవీకేకి వైపు మళ్ళింది. అఫ్కోర్స్ పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వకపోయి ఉండొచ్చు. అయితే ఈ 107 అంటే 108 అయినప్పటికీ విజయ్ ఒక స్థానంలో రిజైన్ చేయాలి కాబట్టి తిరుచికి 107. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది. మీరు గమనిస్తే తిరుచి సీట్ నుంచి డిఎంకే తరపున ఎంకే స్టాలిన్ పోటీ చేయొచ్చు అనేది గట్టిగా వినిపిస్తున్నమాట. ఎందుకంటే అక్కడ బై ఎలక్షన్ కన్ఫామ్గా రావాలి, వస్తుంది కూడా. ఈ 6 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఎంకే స్టాలిన్ అక్కడ గెలిచారనుకుందాం. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అవుతారు. అయిన తర్వాత విజయ్ మీద ఇంకా ఇంపాక్ట్ పడుతుంది. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం డిఎంకే నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వేరే పరిస్థితి ఉంటే డిఎంకే పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా ఎల్ఓపి అంటారు కదా. సో శాసనసభ పక్ష నేతగా డిఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. సో తిరుచి నుంచి స్టాలిన్ గెలిచారనుకోండి, ఇంకా వాళ్ళలో ఇంకా బూస్టప్ ఇస్తుంది. ఇంకా బూస్టింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక అడుగు ముందు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్ వీళ్ళు ఇక్కడ నిల్చుండిపోయింది కేవలం 47 మాత్రమే. 47 చోట్ల ఐ జస్ట్ టెల్ యూ ఎంత. ఎందుకంటే వాళ్ళు 47 దగ్గర మాత్రమే ఆగిపోయారు. ఒకవేళ గెలిచారనుకుందాం 48 అవుతుంది. అండ్ అక్కడి నుంచి కమ్యూనిస్టులు ఇంకా వాళ్ళతోనే ఉన్నారు. ఎందుకంటే టీవీకే 108, డిఎంకే 59, ఏఐడిఎంకే 47. సో 59 సారీ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్ 59 స్థానాలు వాళ్ళు గెలుచున్నారు. 59 స్థానాల్లో విజయం సాధించి ఉంది డిఎంకే. కాబట్టి ఒకవేళ టీవీకే 107కి పడిపోయిన తర్వాత తిరుచి కూడా ఇటు డిఎంకే గెలుచుకుంది అనుకుందాం, ఏముంది? పిఎంకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, ఐఎన్సి ఇవి ఎందుకంటే షిఫ్ట్ కాకూడదు? రాజకీయాల శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. రిమెంబర్ ఇదే డిఎంకే పార్టీకి సంబంధించి 59-60 స్థానాలు సంపాదించింది అనుకుందాం. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంత? తమిళనాడుకి దాదాపుగా 224 స్థానాలు. కాబట్టి 224 స్థానాల్లో మొత్తం కుప్పకూలిపోతుంది. అప్పుడు ప్రభుత్వం అవకాశం ఉంటుంది. ఎందుకంటే 108 స్థానాలు మాత్రమే ఇక్కడ విజయ్ సాధించుకున్నాడు. సో టోటల్గా అర్థమైపోతుంది మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడానికి కష్టం. డిఎంకేకి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 224 సీట్లకు సంబంధించి. బట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏఐడిఎంకేలో అసంతృప్తి నేతలు ఉన్నారు. వాళ్ళు టీవీకేతో వెళ్ళారు లేకపోతే సమర్థిస్తున్నారు అనేది వినిపిస్తున్న మాట కదా. సో అటువంటి సందర్భంలో అప్పుడు ఏం జరుగుతుంది? టీవీకేకి సంబంధించి కొంతమంది ఇటు మళ్ళీ వచ్చారనుకుందాం. 118 మొత్తం 234 స్థానాలకు సంబంధించి అక్కడ మాట్లాడుకుంటే, సో 234కి ఎన్ని కావాలి వాళ్ళకి? దాదాపుగా 118 కావాలి. సో కరెక్ట్ బార్డర్లో 120 మహా అయితే ఇంకొంచెం మాత్రమే వాళ్ళు రీచ్ అయ్యారు అక్కడ. సో ఇప్పుడు డిఎంకే ఎందుకు ఈ మాట అంటోంది? 6 నెలల సమయం ఇచ్చిన సందర్భం ఉంది. దాంతోపాటు ఇంకొన్ని అంశాలు కూడా. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కழகம் అధినేత జోసెఫ్ విజయ్
లిబరేషన్ టైగర్ ఆఫ్ తమిళ్ ఈలం వేలుపిల్లై ప్రభాకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ప్రభాకరన్ హతమైన ములువైక్కల్ విషాదాన్ని స్మరిస్తూ తమిళుల హక్కుల కోసం తన గళాన్ని వినిపించడం జరిగింది. ములువైక్కల్ జ్ఞాపకాలతో భావోద్వేగ సందేశం ఇచ్చిన పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్టుకలగ అధినేత విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అక్కడ అనేక పరిణామాలకు దారి తీస్తూ ఉంది. సో ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని డిఎంకే చెప్పడానికి కారణాలని లింకప్ చేస్తా ఒక్కొక్క డాట్ని క్లియర్ కట్ చేసుకుంటూ వెళ్తే కనుక 59 మనకు అనిపిస్తుంది. బట్ ఒకవేళ 6 months తర్వాత ఇదే అంశాన్ని చూపించి ఇదిగో ఈ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి, తిరుచి గెలిచిన తర్వాత ఫర్ సపోజ్ తిరుచి గెలిచింది అనుకుందాం, డిఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నేతగా లోపలికి వెళ్ళారనుకుందాం, ఈక్వేషన్స్ మారిపోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మద్దతు ఉండే అవకాశం ఉండదు కదా తర్వాత మళ్ళీని. ఒకవేళ ప్రభుత్వంలో కనుక కాస్త కుంపటి రాజుకుంటే, ఎందుకంటే విజయ్కి మద్దతు గురించి మాట్లాడుకున్న సందర్భం కదా. సో అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలిపోతుందని స్టాలిన్ చెప్పడం 2 మొత్తం 144 స్థానాలకు సంబంధించిన దాదాపు 144 ఓట్లను దక్కించుకున్నాడు ఇటు అసెంబ్లీలో విజయ్. సో 144 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే అసెంబ్లీలో దక్కించుకున్నాడు విజయ్. బట్ జరుగుతున్న పరిణామం ఏంటి, వీళ్ళందరూ అక్కడ ఉంటారా? ఎందుకంటే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు ఐయుఎంఎల్ లాంటి పార్టీలు, దాంతోపాటు అనదర్ పార్టీ వీసీకి మర్చిపోయాం, వీసీకి లాంటి పార్టీలు ఏమంటూ ఉన్నాయి, మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. సో బయట నుంచి సపోర్ట్ అర్థం ఏంటి, ఇటు డిఎంకేతో మేము విడిచిపెట్టాం, డిఎంకేతో మేము కంటిన్యూ అవుతాం, బట్ మా సపోర్ట్ ఉంటుందని చెప్పి. అండ్ అలాగే డిఎంకేలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇటు డిఎంకేతో జత కడతారా? హూ నోస్. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తామంటే ఒకవేళ వచ్చారనుకోండి, సో 59 నుంచి ఎంత 118 నుంచి 59 చూడండి, దాదాపుగా ఎంత వస్తుంది మనకి. ఈజీగా పోనీ 60 అనుకుందాం, అక్కడ 60 పోనీ ఇంకొక 60 వస్తే సరిపోతుంది, వాళ్ళకి ఈజీగా క్రాస్ అయిపోతారు కదా. 119కి వచ్చేస్తారు, 60 వస్తే చాలు వాళ్ళకి. లేకపోతే ఇంకొక 59 అనుకున్నా సరిపోతుంది. అవును, 59. సో అటు ఏడీఎంకే నుంచి వచ్చినా వీళ్ళు వచ్చినా, బట్ ఆయన చెప్పడం వెనకాల కీలక పరిణామం. అప్పుడు డిఎంకే ఏడీఎంకే కలిసి ముందుకు వెళ్తాయని చెప్పి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. బట్ అది ఎప్పుడు జరగచ్చు, ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పి స్టాలిన్ చెప్పచ్చుగాక, బట్ దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటనేది ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అంశం. ది వెరీ ఫస్ట్ రీజన్ కూలిపోవచ్చు అనడానికి డిఎంకేతో సపోర్ట్ల అలయన్స్లో ఉన్న పార్టీలే టీవీకి ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు రెండో రీజన్ తిరుచికి సంబంధించి ఎలాగా పోటీలోకి దిగాల్సిందే మళ్ళీ. సో ఎంకే స్టాలిన్ అక్కడ బరిలోకి దిగొచ్చు అనేది వినిపించమాట. ఒకవేళ అక్కడ కనుక తిరుచిలో డిఎంకే కైవసం చేసుకుంటే సీట్ని ఎంకే స్టాలిన్ అంటే మళ్ళీ శాసనసభ పక్ష నేతగా తమిళనాడులో ఆయన కూర్చుంటారు. అంటే వాళ్ళ సంఖ్య 60కి చేరుకుంటుంది. 60 ప్లస్ ఏఐడిఎంకేలో ఆల్రెడీ ఇప్పుడు ఒక చీలికి వచ్చింది అనుకుంటున్నాం కదా, దాదాపుగా ఒక 25 మంది అటు వెళ్ళిపోయారు అనుకుందాం. 25 అయిపోయినా పోనీ 25 కాకపోయినా పోనీ అట్లీస్ట్ 30 అనుకుందాం. లీస్ట్ కండిషన్స్లో ఇంకా 17 మంది ఉంటారు. సో ఇక్కడికి 77 చేరుకుంటుంది. పిఎంకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, ఐఎన్సి, బీజేపీ పక్కన పెడితే వీసీకి అంటే 5 + 2 7, 7 + 4 11, 11 + 6 17. సో ఇక్కడ చూడొచ్చు 94, 118 నుంచి 94 తీస్తాం అనుకోండి, ఇంకా 24 మంది మాత్రమే కావాల్సి ఉంటుంది ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి. సో ఈ 24 మంది టీవీకేలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ గ్యాప్లో ఎవరైనా అసంతృప్తి ఉన్నారనుకోండి, డిఎంకేకి రాజకీయ చతురత కనిపిస్తూ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ దాంట్లోనే ఉంది. కాంగ్రెస్ని మనం
కలుపుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా వచ్చింది అనుకుందాం, నీకు 24 మంది కావాల్సి ఉంటుంది. మీకు మంత్రి పదవులు ఆఫర్లు ఇస్తాం, లేకపోతే ఎవరైనా ఆశావాహులు ఉంటారు, అలాంటి వాళ్ళకి అక్కడ దక్కట్లేదు, అసంతృప్తులను గుర్తించి వాళ్ళని లాగేసుకుంది అనుకోండి. ఎందుకంటే పాలిటిక్స్, మహారాష్ట్ర పాలిటిక్స్ చూసాం కదా మనం. అవి చూసిన తర్వాత ఇంకా వేరే ఎక్కడ ఎపిసోడ్ కనిపించినా బెస్ట్ అంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలా జరిగిపోతే అప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయడానికి ఉండదు ఇంకా. సో ఇటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది. సో విజయ్ ప్రభుత్వాన్ని స్టాలిన్ కూల్చేస్తాడా? కూల్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU